ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా. ఏం పేరయ్యా? రమేష్. మాట ఫ్రీగా వస్తుందా? మాట మంచిగా కొంచెం. ఓకే. ఈయన ఏ ఊరు మీది? రండి. భూపాలపల్లి. ఏమైంది? ఇక్కడ పోయిన వారం వచ్చారు కదా. నాకు క్యాన్సర్ ఉన్నది, నోటి మాట కూడా బాగా నత్తి బాగా వచ్చేది. నోరు కూడా మాట అర్థం కాలేదు. ఇక్కడ వినాలి, చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఇది కుటుంబం, వీళ్ళ కుటుంబం ఇది. ఈయన ఏమి పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్ అయినా వినాలి. లారీ డ్రైవర్. ఏమైంది? నాలుకకి నాలుగు క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా, మాట్లాడలేక కూడా సరిగ్గా ఉషపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా, దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా సొల్లు బాగా కాలేదు. రాత్రి కొంత తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కొంత తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో? లేదయ్యా. నోటి క్యాన్సర్ మాత్రం. క్యాన్సర్. వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. ఆ బాబుకి జాబు లేదు, ఈమె ఒక దురాత్మ భయంకరమైన, ఈయనకి నోటి క్యాన్సర్, మాట లేదు, ఆ సొల్లు కారుతుంది. పోయిన వారం వచ్చారు, ఈ వారం కూడా రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు నాకు తెలిసిన విషయం. మీకు మీరే వచ్చారా, నేను రమ్మన్నానా? మీరే వచ్చారు కదా. హల్లెలూయా. చెప్పండి. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు? నోటి క్యాన్సర్తో నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పిండు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా. బాగా రాలేదు సార్. ఇప్పుడు మాట వచ్చేసింది. ఇది నేను ముట్టుకుంటాం చేశాను. లేదు దూరంగానే ఉన్నా. ఇట్లా అన్నానా? ఆమె విడుదల వచ్చేసిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. వీళ్ళు అన్నారు, మేము బేదరికలు ఉన్నాం, సంఘస్థులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం, పిల్లోడికి జాబ్ లేదు, ఈయనకి లేదు, నోటి క్యాన్సరు, అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు. నేను మీ భార్యతో చెప్పాను, నీ మాట అర్థం అవ్వాలి నాకు. అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను, నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఉండని చెప్పిండు అయ్య గారు. మీకు ఏం బాధలేదు, నేను చూసుకుంటాను, మీ పరిస్థితి బాగలేదు. అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను 6 నెలల డ్యూటీ లేదు. వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా. మొన్న కూడా ఒక ఆయన గ్రూప్ 1 చేశారు. వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారా? ఆయన పేరు రాజు. వచ్చారా ఇక్కడ సాక్ష్యం పెట్ట? గ్రూప్ 2లో జాబ్ వచ్చేసిందంట. ఆ పిల్లోడు ఎంతో డిప్రెషన్లో ఉండి, మ్యారేజ్ కూడా కాలేదు, ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది, ఇల్లను వచ్చేసింది అంతే. చప్పట్లు. ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు. అమ్మ చెప్తుంది, నాకు అన్నం తింటా కూడా డబ్బులు లేవయ్యా, సంఘస్థులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు, పక్క పెట్టేసేయండి. రెండోది ఏంటంటే రెంట్ కూడా 8 నెలలు కట్టలేదమ్మా. ఇప్పుడు 3-4 నెలలు కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి, అన్నం అయితే నేను పెడతా, ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను, రండి అని చెప్పినాను. కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆహారం తింటున్నారా అమ్మా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు, అంత జరిగింది కదా. నేను ఒకటన్నా, చర్చిలో ఎంత మంచి పాస్టర్ ఉండనే, సంఘస్థులు మంచి వాళ్ళు అవనే, మీకు ఎన్ని డబ్బులు ఏనివ్వండి, నాకు చెప్పొద్దు మాట, నేను వేరు, నాకు ఒకరితో కలపొద్దని చెప్పిన అన్నారయ్యా. అయితే ఇక మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం, మా రక్త సంబంధం డబ్బులు అడిగితే నువ్వు పెడతాను, మీ ఆయన చనిపోతే మీరు నువ్వు ఏడికెళ్ళి కడతావు అమ్మ డబ్బులు, మేము ఇయ్యము, నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు పోషిస్తుంది. అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా, డబ్బులు కడితే కూడా ఇస్తా, బట్టలు కూడా కొనిస్తా, ఏం బాధొద్దు. ఎవరికైనా కష్టాలు ఉంటే నన్ను ఒక కొడుకుగాను, ఒక బ్రదర్గాను, ఒక ఏమైనా తీసుకోండి, నేను ఉన్నా. మా వరకైతే మా అన్నదమ్ములు కానీ, మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు యానిచి కడతావన్నారు. ఇప్పటివరకు మాకు చూసిన వాళ్ళు లేరు. నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వానికి వచ్చిన జాబ్ పోయింది. మళ్ళీ దేవుని కృపతోటి ఈ వారం, పోయిన వారం, అంతకుముందు వారం వచ్చిన
దేవునికి ఒక 10,000 రూపాయలు జాబు చూయించిండు. నిన్న పోయి వచ్చినట్ట. ఇటు వచ్చడానికి నిన్న 2 రోజులు పత్తి కూలి పనికి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని. అమ్మ చెప్పింది ఆమె పని చేసి వీళ్ళకి అన్నం పెడుతుందంట. ఇక అట్లా పోయి దేవుడి కృపను పట్టి ఇటు వచ్చేసినాం. ఎంత రావాలి, ఎట్లా కూడా దేవుని దగ్గర పోవాలి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి. వాళ్ళ బేదారకం అన్నం లేదు, వాళ్ళు ఇక్కడ వచ్చి కానుకిచ్చారు. కానీ దాని ప్రతిఫలం పొందుకున్నావా లేదా? ఎన్ని లక్షలు ఇస్తే ఇలా మాట వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా అవుతుంది చెప్పండి. అది చప్పట్లు కొడతారా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఓకే వెళ్ళండి, ఇక పర్లేదు, ఎక్కువ కష్టాలు చెప్పొద్దులేక, మీ కష్టాలన్నీ తీరిపోనుగా. ఆమేన్. అదిగో అది కుళ్ళిపోయింది చూడండి, అక్కడ అది తగ్గిపోయింది, ఎర్రగా అవుతుంది చూడండి. ఆ కుళ్ళిపోయిన కాడ వైట్ ఉంది చూడండి. వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది. అది కనబడిద్దా? అది నోటి క్యాన్సర్. ఎంతకాలం మట్టి ఉందండి ఈ క్యాన్సరు? నాకు 4-5 ఏళ్ళ సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. మాట రా చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే, మాట రా చెప్పిండు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దాకా పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండలో. ఎంత ఛాలెంజ్ అండి. ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి తోడగొట్టి చెప్తున్న చప్పట్లు కొట్టండి. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్నక్కడ ఇక్కడ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము. మేము నోరు కూడా ఎందుకు తీయమనంటే ఆవిటిదే ఉండొచ్చు అనుకుంటారు. నోరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడు, ఇంకోసారి నాలుగు తీ బయటికి, పుండు చూడండి, కనపడుతుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఓకే, వెళ్ళిపోండి. నాగమణి సుశీలంట జీడిమెట్ల నుంచి వచ్చారు. నాగమణి 2 చేతులు పని చేయవు, కాళ్ళు నొప్పులు. ఎవరో నాగమణి? ఎవరో నాగమణి మీరేనా? ఏంటి 2 చేతులు ఏంటి? అమ్మాయి చేయి పని చేయదమ్మా. అంటే అది పుట్టుకతో ఉన్నాయి అట్లా? లేదు, 12వ సంవత్సరాన్ని వచ్చిందండి. అమ్మాయికి 12వ సంవత్సరాన్ని వచ్చింది. పిడిసి వచ్చింది, పిడిసిలో జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చింది. జ్వరంలో వచ్చింది, ఇంజక్షన్ చేశారు, సూదేశారా ఏమన్నా? హాస్పిటల్ అడ్మిట్ చేసామండి, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ లో. వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు పంపించలేదు. ఒక్కతే ఆడపిల్ల నేనే తీసుకొచ్చుకున్నా. ఆవిడదైన కళ్ళ ముందు ఉంటుంది, చాక్కోవచ్చులే అని. అంటే ఇప్పుడు నాగమణి ఆవిడేనా? కూతురు. సుశీల ఎవరో, నాగమణి ఎవరో? నాగమణి నా కూతురు అండి. నాగమణి 2 చేతులు పని చేయవు నాగమణికా? అవునండి. కాళ్ళు నొప్పులు. రామ్మా నూరా. చేతులు ఏంటమ్మా, ఏమైంది అసలు? నొప్పులు ఏమైనా ఉన్నాయా? నొప్పులు. మీరు ఎవరు? కూతురా? ఇప్పుడు నొప్పులు ఏమైనా ఉన్నాయమ్మా? కాళ్ళకు ఉన్నాయా నొప్పులు? కొంచెం ఉన్నాయా? అంటే ఇప్పుడు చేతులు కొంచెం పైకి లేపు. ఇది ఒకటే కదా? ఓకే, దగ్గరికి రా. గుండెలు ఏమన్నా నొప్పి ఉందా నీకు? కాళ్ళు నొప్పి అన్నావేంటి? అదేం లేదు, మామూలుగానే కాళ్ళు నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా? లేదు. లేవా? చెప్పలు. చర్చికి వెళ్తారా మీరు? లేదు. అదే వెళ్ళరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు నొప్పి ఇక్కడ ఉంటుందమ్మా నాగమణి? సుశీల, నొప్పి ఉంటుంది ఇక్కడ? ఉంటుంది కదా. ఆ నొప్పితో బాధపడుతున్నావా? ఇప్పుడు తగ్గింది? అట్లే ఉందా? తగ్గిందా? నీ బిడ్డకి బాగుందా లేదో అడుగు ఫస్ట్. అమ్మా తగ్గిందంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బాధ. చప్పట్లు కొడతాం మరి ఒకసారి, ప్రభుని కనపడతాం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా ప్రార్థన స్తోత్రం. మా ప్రియతల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు విడిపించండి యేసు నామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్రయపురం నుంచి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన యేసు ఆశ్రయపురంలో జరుగుతుంది.
మరి అనేకమైనటువంటి వ్యాధి రోగముతో బాధపడుతున్నటువంటి వారు, దురాత్మతో బాధపడుతున్నవారు, మంత్రశక్తులతో బాధపడుతున్నవారు, రకరకాలమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నడిపింపబడి వారు విడుదల పొంది అప్పటికప్పుడే స్వస్థత పొందుకు వెళ్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు లైవ్ చూస్తున్న మీరు ఏ బలహీనతలున్నా ఎక్కడ తిరిగినా కూడా స్వస్థత రాకపోయినప్పుడు ఇక్కడికి రండి, విడుదల పొందండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అమ్మా. అయ్యో, ఏ ఊరమ్మా మీది? స్టంట్ పడదు, ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. యేసు నామలో పూర్తిగా తగ్గిపోతుంది. స్టంట్లో వేయించుకోకమ్మా. అమ్మా రా, ఇక్కడికి రా. ఎంతమంది రోజు టీవీలో చూస్తున్నావు కదా, మరి చూస్తున్నావు, ఇక్కడికి వచ్చేయమ్మా. స్టంట్ లేకుండా ప్రార్థన చేస్తాను, సరేనా? హైదరాబాద్. మళ్ళీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తారు. స్తోత్రము నాయన. ప్రియ తల్లి గారిని దర్శించండి, బలమైన ఈ హస్తం ఉంచి ఆ బిడ్డకి స్వస్థత కలిగించు. యేసు నామములో నిశ్చితమైతే నడిపించండి. ఆమేన్. దయచేసి చిన్న చిన్న సమస్యలు అయితే ఈ ఫోన్ ద్వారా తగ్గించుకోండి. కొద్దిగా పెద్ద సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు యేసు వాసరపురం గుర్రం కూడా హైదరాబాద్కి రండి, మరి మీకు ఖచ్చితంగా విడుదల కలుగుతుంది, ఎటువంటి డౌట్ లేదు. హల్లెలూయా. హలో, ప్రైజ్. వందనాలు తల్లి. చెప్పండి అమ్మా. స్తోత్రం నాయనా. వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయిందంట, ప్రార్థిస్తున్న బిడ్డని ఒకసారి దర్శించండి. వేస్తున్నాము. ఆమేన్. మరి ప్రతిరోజు మన నిరీక్షణ ఛానల్లో 10:30 నిమిషాల నుండి 12 గంటల వరకు, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు మన లైవ్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. చూడండి. ఈ యొక్క వీడియోలు, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న మీరు ఎలాంటి బలహీనులైనా యేసు ఆశ్రయానికి రండి, విడుదల కలుగుతుంది. ఎలాంటి బలహీనతలంటే ఇంకా చనిపోతారు, ఇక బ్రతకరు అని మీరు అనుకున్న తర్వాత అలాంటి వారిని కూడా ఇక్కడ తీసుకురండి. దేవుడు బలమైన కార్యం జరిగించి విడిపిస్తున్నారు. మరి ప్రతి శనివారం ఎంతో జనం ఈ స్థలానికి వచ్చి మరి విడుదల పొందుతున్నారు కనుక యేసు ఆశ్రయపురానికి మీరు రండి. దేవుడు ఖచ్చితంగా బలమైన కార్యం ఈ ఎడల జరిగిస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పండి అమ్మా. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది అయ్యారు. పైన అవుతుంది, దాంతో పడిపోయి చాలా నేర్పుగా ఉంటుందండి. ఏ నుంచి మాట్లాడుతున్నాను అయ్యారు తల్లి? టైఫాయిడా? సరే తల్లి, ప్రియ బిడ్డను జ్ఞాపం చేసుకోండి. ప్రభా, నీ బలమైన ఘనమైన హస్తం నా బిడ్డ పైన ఉంచి అద్భుతంగా బిడ్డను విడిపించండి. ప్రతి శోధ నుంచి ఆ బిడ్డను తొలగించు యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఈ సంగీత గురించి పాప బాగలేదు. సంగీత? సంగీత పేరు కాళ్ళు నడవలేకపోతుంది. అమ్మ, ఎక్కడుంటారు మీరు? 4 సంవత్సరాలు అవుతుంది అయ్యారు. అదే, ఎక్కడుంటారమ్మా? ఎక్కడుంటారు? ఖమ్మం దగ్గర గార్ల. మరి శనివారం స్వస్థత ప్రార్థన తీసుకురండి. కాళ్ళు అంటే ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది ఆ పాపకే? 17 సంవత్సరాలు ఉన్నాయి అయ్యారు. ఎలా పడిపోయినాయి? ఎందుకు పడిపోయినాయి కాళ్ళు? ఆ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది, టైఫాయిడ్ డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో ఉన్నాము. ఈ టీవీలో రోజు చూస్తున్నారా మీరు కార్యక్రమాలు? మరి ఎందుకు తీసుకురావట్లేదు? మరి నడుస్తుంది కదా పాప, బతుకుతుంది మంచిగా. నడుస్తుంది లేదండి, కూర్చొని పట్టుకుంటేనే నడుస్తుంది. ఎట్లా రావాలని ఆలోచిస్తాను అయ్యారు. అంటే వాళ్ళకి అమ్మ నాన్న లేరా? వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ కలిసి రండి, తగ్గిపోద్ది. ప్రార్థన చేస్తే మంచిగా నడుస్తుంది, సరేనా? స్తోత్రం నాయనా. అదే పాపను బట్టి ప్రార్థిస్తున్న బలమైన కార్యం జరిగించండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు పుట్టుకతో కాళ్ళు పడిపోయిన వాళ్ళ విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ మరి మధ్యలో ఎవరైనా కాళ్ళు పడిపోయినా, కంటి చూపు లేకపోయినా రండి, దేవుడు విడుదల ఇస్తాడు ఖచ్చితంగా. హలో,
హలో అమ్మా, మాట్లాడండి అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పాపం ఫోన్ కలిసింది కానీ వాళ్ళు మాట్లాడలేకపోయారు. అలాగే దేవుని బిడ్డలారా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా యేసు ఆశ్రయపనికి రండి, విడుదల పొందండి. హలో, యేసు ఆశ్రయపనికి వచ్చిన వారు రెండోసారి రానవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి వచ్చారంటే పూర్తిగా విడుదల కలుగుతుంది. తండ్రి ఖచ్చితంగా మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన తండ్రికి అసాధ్యం లేదు. మరి యూట్యూబ్లో కూడా బిఎస్ఆర్ మినిస్ట్రీ చూడండి, అక్కడ బిఎస్ఆర్ మినిస్ట్రీ అని ఉంది చూడండి, రౌండ్లో బిఎస్ఆర్. ఆ బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్లో చూడండి. మరి అనేకులు మేలులు పొందుకుంటున్నారు. మరి ఎక్కడ జరగని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఎంతో వాళ్ళు ఏదో కొద్దిగా మేలు జరుగుతుందేమనుకుని వచ్చిన వాళ్ళకి 100కి 200% మేలు జరుగుతుంది. ఎక్కడ 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 తిరిగి 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 అనేక రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఏమి జరగట్లేదయ్యా అంటే ఎక్కడికి రండి, అప్పుడే వెళ్ళిపోతారు. దేవునికి మహిమ. మంచిగా విడుదల పొంది స్వస్థత పొందుకుని హ్యాపీగా వెళుతారు. ఎటువంటి సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రికి అసాధ్యమైనటువంటిది లేదు. ఆయన మరి ఆయన నామం మహిమపరుచుకుంటున్నారు, ఆయన నామం ఘనపరుచుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎలాంటి వ్యాధి. హలో, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. ఏమైందమ్మా మీ ఆయనకి? వినపడలేదు. స్తోత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? స్తోత్రములు ప్రభా. ఈ బిడ్డ తన భర్త వరకు ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆ బిడ్డకి ఏ బలహీనత వ్యాధి ఉన్నా యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ఆశ్రయపురములో కుల మత భేదాలు లేవు. ఒక సాక్ష్యం చూడండి. ఒక ముస్లిం సహోదరి, దయచేసి హిందువులు వచ్చినా ముస్లిమ్స్ వచ్చినా క్రైస్తవులు వచ్చినా ఇక్కడ విడుదల ఖచ్చితంగా పొందుకుంటారు. దయచేసి నేను చెప్తున్న మాట వినండి. మరి ఒక సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి విజయవాడ నుంచి ఒక సహోదరి వచ్చి మరి ఆమె ఎంతో విడుదల పొందుకున్నది. ఆ సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. ఒక ముస్లిం సహోదరి, మరి అలాగే ఎంతోమంది ముస్లిమ్స్, హిందూస్, అనేకులు క్రైస్తవులు వచ్చి మరి విడుదల పరచబడుతున్నారు. ఈ సాక్ష్యాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో అమ్మ, చెప్పండి. చప్పులు కొట్టాను. అమ్మో ఈమె బతుకుతుంది అంటే నమ్మకం లేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పులు కొట్టండి గట్టిగా. లేకపోతే అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే యేసయ్యా నాదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది. అవునా? దగ్గర పెట్టి. అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు. ఎంత లావో బాబోయ్. ఎంత లావు అంటే అడిగేతకుందా? అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించా. అదే గుంటూరు ఏది ఎలుగు అదో ఏదో లాగా అట్టనే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో. ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా. ఎంతలా ఉండదు? చేయి చూపించాయా? చేతులు పెట్టి వచ్చి ఎన్ని డబ్బులు పెట్టి ఉంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ. ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా. ఇవన్నీ మందం ప్రార్థన చేశానండి. దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ. అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ రెండు అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పలు ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు? మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలు దురదలు ఏనండి, దురదలు నడిపి నుండి మచ్చలు మొత్తం
తగ్గిపోయినాయా మచ్చలు? లేవండి అసలు. ఈయన ఇక్కడ కొడుతున్నాడండి. పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు పోగొడతాం. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల మచ్చలు. ప్రార్థనకి ఉషుషా చప్పలు కొట్టండి అండి, చప్పలు కొట్టండి. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇక అయ్యింది ఏదో అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ, ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు. అట్లా అంటే నూనె తెస్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఇస్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పలు కొట్టారు. యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలో చెప్తే అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి. ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాటరే కదా, నూనె కదా, ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం. ఇట్లా అంటాం, అసలు తగిలిద్దా తగలదా సీసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుపు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుపు తగ్గిస్తాను కదా. కొడుపు కూడా చాలా తగ్గిపోయిందా? ఎంత పెద్ద కొడుపు తెలిసి ఏలాడుతుంది కదా ఇక్కడ. ఇలా కొడుపు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో, అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత? ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది కదా మమత, సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ నో ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు, అందరూ అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవును, మా అమ్మ వచ్చి ఆడవును, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. ఆ వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నిన్ను నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోటితోనేనా? ఎవరికైనా అంతే. చప్పలు కొట్టండి ఎవరికైనా. లేదంటే నెత్తి మీద ప్రార్థన చేశానా? చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలుగగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లక్ష్మి అంట, గాల్బ్లాడర్లో రాయి బాగా నొప్పి, 3 సార్లు లివర్ అయ్యి బాబు, ఇంకా వీడు ఎందుకు అయ్యింది 3 సార్లు అయింది. లక్ష్మి ఇక్కడికి రా, మళ్ళీ చేయాలన్నారయ్యా. మళ్ళీ చేస్తానన్నారా? అయ్యా పోయిన వారు కింద పడి డోర్లాడి ఏదేదో చేసింది ఈవిడేనా? లక్ష్మి కదా. కల్లూరా, ఖమ్మం మీది? కల్లూరు. గాలిబేటలో రాయి బాగా నొప్పి ఉందా? ఇప్పుడు ఉందమ్మా నొప్పి? చెప్పు, ఉన్నదే చెప్పు. 3 సార్లు లివర్ ఆపరేషన్ అయ్యిందా? మరలా చెయ్యాలంటున్నారు. బ్రతకను అంటున్నారు. వాళ్ళే చెప్పేస్తున్నారు నువ్వు బతకని. బతకవు కదా, ఆపరేషన్ చేస్తే సీరియస్ అయితే అంటున్నారు. బ్రతకవు అని చెప్పేశారా? బాగా తిప్పలేంటి? బాగా నొప్పి, తేపులు, ఆయాసం, గ్యాస్, కూర్చోలేకపోతున్నాను. అసలు కూర్చొని ఇట్లా మంట వస్తుంది లోపల, అసలు పక్కపక్కలు ఆడిపోతుంది. మంట వస్తుంది. పెద్దయినా ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? చూస్తారా? చూడరా? చూస్తారు. పిల్లలు చూస్తారా? చూస్తారు. పెద్ద ఆయన అమాయకుడా? నమ్ముకుందిగా. నువ్వు చర్చికి వెళ్తావా? ఇద్దరం వెళ్తాం. ఏం పేరు మీ పేరు? నా పేరు ఫ్రాన్సిస్. ఏం పేరు? లక్ష్మి. బాప్తీసం తీసుకోలేదు? తీసుకున్నాం, ఇద్దరం తీసుకున్నాం. ఇంకో పేరేంటి? ఆరోగ్యమే బాగుంటలేదు, అర్థమాలి కదా. నన్ను చూడు అలాగే చూడు. పట్టుకో ద ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. కాళ్ళు చెప్పుకోమ్మా.
మైక్ పెట్టండి ఆవిడకి. ఇప్పుడు ఉందేమో నొప్పి, పొట్ట మీద పడది అమ్మా, పొట్ట మీద పడది. ఆరోగ్యం ఏంటి? ఇక్కడ నొప్పి ఇది ఇప్పుడు ఉందా అక్కడ? ఇప్పుడు లేదు. లేదా? లెగుతా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. హలో 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 సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. సార్ మేము అదే నంద్యాలకు అప్పుడు క్లియర్కి వస్తున్నారు కదా సార్, సనోపయ్య సార్ వాళ్ళ మీటింగ్ కి. కేశరాజు మినిస్ట్రీస్ వాళ్ళకి క్లియర్కి వచ్చారు కదా సార్. అవునమ్మా. సార్ మేము వాళ్ళ సంఘ బిడ్డలం సార్. అదే సార్, నాన్నకి అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయినాం సార్. ఎమర్జెన్సీగా ఆయనకు సర్జరీ చేయాలనేసి సర్జరీ చేసినాం సార్. నైట్ సర్జరీ అయింది సార్. ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు, కోమాలో పోయినాడు సార్. కొంచెం ప్రేర్ చేపించుకున్నామని ఆశతో కాల్ చేశాం సార్. మేము తెలుసు కదమ్మా, ముందు మీరు ఒక మాట చెప్తే అయిపోతుండే కదా, ఇన్ని బాధలు ఆయనకి సర్జరీ చేపించి. అంటే సార్, మాకు పెళ్ళిళ్ళైనా మేము వేరే ఊర్లో ఉంటుంది సార్. మేము రావడానికి టైం పట్టినంత లోపల వీళ్ళు ఇక్కడ పెట్టేసినారు. ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లు తగ్గిపోయినమ్మా, ఇంత బాధలు పడిపోతున్నారు అనవసరంగా. సరే, స్తోత్రమునైనా వాళ్ళ మామయ్య గారికి ఆ బ్రెయిన్ ఆపరేషన్ అయిపోయింది. ఇక నాయన ప్రార్థిస్తున్నాం, ఇప్పుడు కోమలోకి వెళ్ళిపోయాడంట. మీ చేతమైతే ఆ బిడ్డని మళ్ళీ విడిపించి స్వస్థత ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సరే అమ్మా, సరే సార్, ప్లేస్ చేస్తారా సార్? మీరు లైవ్ చూస్తున్నారు ఇప్పుడు? మీరు లైవ్ చూస్తున్నారా? అవును సార్. సరే సరే, మళ్ళీ తర్వాత 5 కాదు 6 గంటలకు చేయండి. 6 గంటలకు చేయాలా సార్? చేయండి. సరే, థ్యాంక్ యూ. హల్లెలూయా, ప్రభుకు మహిమ. చాలామంది జీవితాల్లో ఎన్ని బాధలు ఇచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి అడవిడిగా ఆపరేషన్ చేశారు, ఇప్పుడు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోమలోకి వెళ్ళిన వాడికి ఈ ఆపరేషన్ డబ్బులు పోయినాయి, మళ్ళీ కోమాలోంచి బయటికి రాడు, ఇంకా అవయవాలన్నీ పాడైపోయినాయి. ఇది మన వాళ్ళ స్టోరీ. కనుక మేము తెలుసు వాళ్ళకి, కనీసం ఒక అవకాశం వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు చూడండి. ఈరోజు ఎలాంటి తలకెలో గడ్డలో నేను, మీరు భయపడకండి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు శోధలతో వచ్చి చిటికలో విడుదల పొంది వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం టైం కూడా దొరకదు, అంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. రండి, విడుదల పొందండి. అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. ఎక్కడుంటారమ్మా మీరు? వైజాగా? సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి, సహాయం చేయండి, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. తండ్రి, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యము. నీ కృపలో, నీ దయలో జ్ఞాపం చేసుకో. ఆ బిడ్డకున్న వ్యాధి శోధన అంతా తొలగించండి. యేసునామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. ప్రైజ్ లార్డ్ సార్. నాకు శరీరంలో ఎక్కడెక్కడో గెడ్డలుగా నొప్పులుగా ఉంటుంది సార్. అమ్మ, పూర్తిగా తగ్గిపోతే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? శనివారం స్వస్థత రామా, మొత్తం గెడ్లన్నీ కరిపోతాయి. మొన్న ఒక ఆయనకి పొట్ట నిండా గెడ్డలో, ఈ మెడ నిండా గెడ్డలో ప్రార్థన చేయగానే మొత్తం కరిగిపోయినమ్మా. చొక్కాయి కూడా వేసుకోలేకపోయాడు, ఇలా ఉప్పుకుని కూర్చున్నాడు. అలాంటి వ్యక్తికి మొత్తం ఫ్రీ అయిపోయి వెళ్ళాడమ్మా అప్పటికప్పుడే. ప్రభు చిత్తమైతే మీరు రండి. ఆ గెడ్డలు ఎక్కడ ఉండవు, అది ఆపరేషన్ చేసినా మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. అవునా కదా? ఆపరేషన్ వద్దు, నేను మాటిస్తున్నా, నేనున్నా, రండి, బాగవుతారు. ఇక నేను ఏం మాట్లాడను. యేసు నామములో మీకు విడుదల కలుగును గాక, ఆమేన్. దయచేసి ఇలాంటి బెడ్లో చూడండి, మెడ నిండా గెడ్డలో, నోట్లో నాలుక నిండా గెడ్డలో, లేదంటే ఈ పొట్ట నిండా గెడ్డలు ఇట్లా వచ్చేస్తున్న వాళ్ళు ఏమీ బాధపడకండి. ఇక్కడికి రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకు దేవునికి అసాధ్యమైనది లేదు. మరి మీరు బాధపడకండి, అది ఆపరేషన్కి వెళ్ళకండి, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఆపరేషన్కి వెళ్ళకండి, దేవుడు కార్యం చేస్తాడు. నా మాట వినండి, రండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్. మరి యేసు ఆశ్చర్యపురంలో జరుగుతున్న స్వస్థతలను మీకు చూపిస్తానికి మేము చాలా సంతోషపడుతున్నాం.
ఎంతోమంది ఎన్నో కష్టాలు, రోగాలు, బాధలతో ఉన్నవాళ్ళు, చేతబళ్ళు, దురాత్మలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. తండ్రి వాళ్ళని విడిపిస్తున్నాడు. మీరు కూడా విడుదల పొందుతారు. ఏమీ బాధపడద్దు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ అని చూడండి, అది ఆ రౌండ్లో ఉన్నా చూడండి బిఎస్ఆర్ మినిస్ట్రీ అని. దయచేసి మీరు యూట్యూబ్లో చూసి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే మరణము తప్పించడం మన దేవుడి వశమే ఉంది. అకాల మరణాలు మనకు అవసరం లేదు. తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. యేసు ఆశ్రపరులు ఎలాంటి వ్యాధులైనా బాగవుతున్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా వస్తున్నారు. దేవుడే కార్యం చేస్తున్నాడు కనుక రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది ఆదరించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు కూడా ఈ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, చూడండి. ఎంతో కష్టాల్లో బాధలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క టీవీ చూడమని చెప్పండి. మరలా వీలుంటే ఇక చనిపోతారైనా అన్న వాళ్ళని ఇక్కడ తీసుకురండి. ఒక్క నిమిషం చాలండి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో మిమ్మల్ని విడుదల పరుస్తాం. ఎవరైతే లేవలేక బలహీనంగా ఉన్నారో వాళ్ళు బలం పొందుకుని అప్పటికప్పుడే లేచి నడిచి వెళ్ళిపోతారండి. రాత్రి హలో ప్రైజ్ లోడ్ అండి. నా పేరు మాది నంద్యాల జిల్లా అన్న. మాది అల్లొప్పి 7 సంవత్సరాలు అవుతుందన్నా, తగ్గట్లేదన్నా. ఒకసారి లెఫ్ట్ సైడ్, ఒకసారి రైట్ సైడ్, ఒకసారి ఒక్కొక్కసారి ఒక చోట్ల వస్తా ఉంటామన్నా. డాక్టర్లకు చూపించినా కూడా కష్టం తక్కువ అంటున్నారు కానీ ఏం రిజల్ట్ అయితే ఏం రావట్లేదన్నా. చూడండి, మీరు టీవీ ఇవాళ చూసారా, ఇంతకు ముందు చూస్తున్నారా? ఒక 1 వీక్ అవుతుందన్నా చూడబట్టి. ఇప్పుడు లైవ్ చూస్తా ఫోన్ చేశాను. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు హాస్పిటల్కి వెళితే కూడా తగ్గలేదంటే దాని అర్థం మీకు అర్థం అవ్వాలి. ఎందుకు రండి, రేపు శనివారం రండి. సంపూర్ణంగా విడుదల పొంది వెళ్తారు. యేసయ్య ఈ బిడ్డను విడిపించు, స్వస్థపరచు. ఏ శోధకుడు ఆ బిడ్డను శోధిస్తున్నాడో యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె దయచేసి కొంతమంది దీర్ఘకాల బాధలు, దీర్ఘకాల రోగాలు ఉన్నాయి కదా, వాళ్ళు రావాలి. ఏదో మామూలుగా చిన్నగా ఉంటే చిన్న ప్రార్థన చేసి ఫోన్లో తగ్గించుకోండి. కానీ దీర్ఘకాల రోగాలు ఉంటే మీరు రండి, విడుదల పొందండి యేసు నామములో. ఆమె. హలో, వందనాలు తల్లి, చెప్పండి. రోజు బాగా జ్వరంగా ఉంటే నాకు ప్రార్థన చేశారు, కళనిచ్చేది. పిల్లలు మారలేదు, భర్త మారలేదు. నేను మాత్రం ప్రార్థన చేశాను. దర్శనాలు కూడా వస్తాయి. సరే, అవన్నీ మాకు ఎందుకు, ఆ దర్శనాల గురించి కాదు. నీకు ఇప్పుడు ఏం అవసరం ఉందో అది చెప్పండి. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? ఏ ఊరు? నూజివీడి దగ్గర. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రభా, ఈ సహోదరిని దర్శించండి. ఆ బాధలు, కష్టాలు ఏమున్నాయో తొలగించి విడిపించండి. వారికి సంపూర్ణంగా ఆరోగ్యం అండి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. త్వరలో నేను ఏలూరు రావాలనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే ఏలూరు రావాలని ఆశపడుతున్నాను. మరి ఎంతోమంది బిడ్డలు, ఆయా ప్రాంతాల్లో బాధలు పడుతున్న బిడ్డలు విడిపేదలు పరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. హలో, దేవునికి స్తోత్రం. మరి యేసు ఆశ్చర్యపరంలో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని మీకు చూపించడం మేము సంతోషపడుతున్నాం. దయచేసి చాలామంది మరి మరణ పడకల మీద వచ్చేసారు. మరణకరమైన పరిస్థితులు వచ్చేసినాయి చాలామందికి. దయచేసి అలాంటి వారికి ఈ ప్రోగ్రాం చూపించండి, వారికి చెప్పండి, వారిని యేసు ఆశ్చర్యపోరానికి నడిపించండి. దేవుడు ప్రతి వారి జీవితంలో జరిగించే గొప్ప కార్యాలను మీరు కన్నులారా చూడొచ్చండి. ఆ లైవ్లోనే ఎన్నో విడుదల. మరి ప్రతి శనివారం కూడా లైవ్ ఉంటుంది బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్లో. ప్రతి ఆదివారం లైవ్ ఉంటుంది, ప్రతి మంగళవారం లైవ్ ఉంటుంది. దయచేసి గమనించండి యూట్యూబ్లో. అలానే దేవుని బిడ్డలారా, మళ్ళా ఈ యొక్క లైవ్ ప్రతిరోజు మరి మన నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఆయన అడుగు. ఏం పని చేసి పని చేయడా? లేదు, ఏదో తేడా ఉంది. మొత్తం మీద ఏదో తేడా ఉంది. తల్లి అయితే తీరా పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్తే చేయలేదు.
అసలు ఈ నొప్పులకి తట్టుకోలేక ఏమో చెప్పేది నాకు. నిద్ర పట్టట్లేదయ్యా. ఆపరేషన్ చేయించుకున్న అదే బాధ కదా. చేయించుకోక ముందు అదే బాధ, చేయించుకున్నా కూడా అదే బాధ అమ్మా. భవానీకి వీడు భవానీ పెద్ద ఆపరేషన్ అయ్యింది, నిద్ర లేదు. భవానీ ఆకివీడు ఆకలి లేదు, సాధన, కాళ్ళు చేతులు వణుకుడు, తిమ్మిర్లు, నీరసం, గుండెల్లో నొప్పి. రా ఇక్కడికి రా, పట్టుకురా, పరిగెత్తి. అబ్బా సిస్టర్ మాట్లాడు సిస్టర్. మన విజయవాడ వచ్చానయ్యా. నువ్వు వచ్చావమ్మా? చేశారు, నాకు బాగాలేదు, అస్సలు బాగాలేదు కదా. ఆపరేషన్ అయిందా? ఎవరు చేశారు? తీసేశారా? ఎవరు అసలు? పాలకొల్లు హాస్పిటల్ అమ్మ ఇలాగా బ్లీడింగ్ ఎక్కువ. ఒక్క ముందు అయితే నేను చేసేసేవాడిని. లేదయ్యా, నాకు ఆపరేషన్ అయిపోయిన రెండో రోజు మూడో రోజు మీ ప్రోగ్రామ్ చూసి ఫోన్ చేస్తే మీరు వద్దా అన్నారు. అప్పుడు చేంజ్ చేసుకో. ఎవరు వద్దన్నారు? మీరే. ఆపరేషన్ ఇలా బ్లీడింగ్ అయ్యిందయ్యా, ఆపరేషన్ చేంజ్ చేసుకున్నాను పాలకొల్లు అంటే, అయ్యో ఎందుకమ్మా చేయించుకున్నావు అని అన్నారు. ఆయన ఎవరు? మా ఆయన గారు. మీ అన్నయ్యను మీ వదిన, అప్పుడు మీ అన్నయ్య మీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఫోన్ చేస్తాను. అవునయ్యా, నేనే. అసలు ఎన్నిసార్లు సంవత్సరం నుంచి ఇక్కడికి వద్దామని అసలు ఇది లేదు. విన్నారా? ఆపరేషన్ అయిపోయినా కూడా నువ్వు చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నావు కదా. నాకు అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళ అన్నయ్య వదిన, మేము తీరా పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్తే చేయలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. పట్టుకోండమ్మా. ఈమె ఛానల్గా వీక్ అయిపోయింది. కరెక్ట్గా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. దురాత్మ కూడా ఉంది. ఆపరేషన్ జరిగి 2 సంవత్సరాలు అయిందండి. బ్రెయిన్ కూడా ఈమెకి డిస్టర్బ్ ఉంది బాగా. అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? మామూలుగా మైక్లో మాట్లాడు తల్లి, మాట్లాడమ్మా. నాకు బ్లీడింగ్ ఎక్కువయ్యేదయ్యా. అయితే ఎక్కువ అవుతుందని నొప్పి వచ్చిందయ్యా. ఒక రోజు నొప్పి వస్తే అమ్మేమో హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ తీయించింది. తీస్తే అలా ఏమో ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. ఒకసారి ఆ హాస్పిటల్కే తీసుకెళ్ళింది, మళ్ళీ తీసుకెళ్ళి అమ్మటే పాలకొల్లు హాస్పిటల్ ఆపరేషన్ చేయించేసింది, గర్భసంచి తీయించేసింది. అప్పటి నుంచి అసలు నాకు ఆకలి తినేదాన్ని, ఇంత తినేదాన్ని, అసలు నిద్ర లేదు. 6 నెలలు నిద్ర లేదు, 6 నెలలు ఆకలి లేదు. అలాగలాగే ఇంకా ఇక్కడ నొప్పి వచ్చేసి అన్ని నొప్పులు వచ్చేసి. నాతో ఎంతకాలంగా మాట్లాడావు? అప్పుడు నుంచి మాట్లాడావు కదా. చాలా రోజులు మాట్లాడానయ్యా. ఎందుకు రావట్లేవు ఇక్కడికి? డబ్బులు విషయం ఎవరు అడిగిన ఇప్పుడు నీకు శక్తి బలం వచ్చేసింది అమ్మ. అప్పుడు నడిచి తల్లి నడువు. బ్రదర్ ఎలా ఉంది ఇప్పుడు మీ భార్య? చెప్పండి మైక్లో. ఎట్లా ఉంది? ఓకేనా? మొన్నటి వరకు అసలు మాటే మాట్లాడలేదు. అసలు మాట్లాడలేదే? అసలు లేదండి. మాట రావట్లేదు అంటే సిస్టర్. ఎంతమంది పిల్లలు సిస్టర్ నీకు? 2 కుమారులా? అసలు నువ్వు పిల్లలు ఉన్నారా? రా నాన్న, ఎక్కడున్నారు? సాయా పేర్లు పిలువు. పిల్లలంట ఎక్కడున్నారు? తెచ్చుకున్నావా తల్లి? ఎవడకమ్మా. మళ్ళీ మీ ఆయన పని చేస్తాడు. ఏం పని చేస్తాడు మీ ఆయన? ఎవడకు ఏం పని చేస్తే? పని చేయడా? లేదు, ఏదో తేడా ఉంది మొత్తం మీద. ఏదో తేడా ఉంది. తల్లి అయితే అసలు ఈ నొప్పులకి తట్టుకోలేక ఏమో చెప్పేది నాకు. ఆపరేషన్ చేయించుకున్న అదే బాధ కదా. చేయించుకోక ముందు అదే బాధ, చేయించుకున్నా కూడా అదే బాధ అమ్మా. ఇప్పుడు ఎట్లా ఉంది తల్లి? ఎట్లా ఉంది? చప్పట్లు కొట్టాలి గట్టిగా. బాగుందా? నిజంగా గుండె అన్న తిన్నా కొట్టేసుకుని, అమ్మ తినపని ఒక్కసారి కొట్టేసుకొని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటే సాతానేమో నువ్వెందుకు ఆ పని నేను చేయాలి. మీరు నాకు చెప్పలేదు, దాంట్లో కూడా రాయలే. సాతాను ఈమెలో ఉన్నది. ఇప్పుడు సాతాను నేను ఏదైనా పని చేస్తుంటే కొడుకా నువ్వు పని ఎందుకు చేస్తున్నావు, నువ్వు చచ్చిపోతావు, చేయకు, నీకెందుకు ఇవన్నీ నువ్వు అని అంటావు. బాత్రూంలో స్నానానికి వెళ్తే గుమ్మను గేడట్టుకో, నీకేమైనా అయిపోద్ది, మళ్ళీ ఎవరో వస్తే తీస్తారు అని.
ఎస్ఐ బాగు చేసాడు, ఇప్పుడే బాగైపోయింది. అమ్మ నీకు మొత్తం బాడీలో బ్లడ్ అంతా శక్తి రిలీజ్ బ్లడ్ అయిపోయింది. కూడా గుండు కొట్టేసుకుంటాం, రక్తం లేదు అన్నారు. ఏం భయం లేదు. తల్లి పట్టుకోండి, తల్లిని పట్టుకోండి. బాబు ఏం చేస్తాడు? బాబు జాబా ఎక్కడ? ఇక్కడే మన ఇది ఐటీ చదివాడండి. ఇప్పుడు మామూలుగా ఇక తమిళనాడు చేస్తున్నాడండి. తమిళనాడులో ఉంటావమ్మా? చెన్నైలో. చెన్నైలో ఏం పని చేస్తావు? ఏం ఆపరేటరు? ఆమె తల్లి నువ్వు ఓకేనా? ఇక సమస్యలు లేవు. ఎక్కువ పారిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. స్తోత్రాలు. బలమైన తండ్రిని స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, వారిని విడిపించండి. అలాగే లైవ్ మీకు కలవలేదు అనుకోండి, ఫోన్ కలవలేదని బాధపడకండి. ఇప్పుడు కాల్ చేయండి. నిరంతరము మా బిడ్డలు మీకు అందుబాటులో ఉంటారు. మీ బాధ కష్టము ఫోన్ ద్వారా ఆ నెంబర్లు ఉన్నాయి కదా, నెంబర్ తీసుకుని కాల్ చేయండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. యేసయ్యా నీ స్తోత్రాలు. ఈ బిడ్డ యొక్క గుండె బలహీనంగా ఉన్నారంట, ప్రార్థిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కనుక బాగు చేయండి. ఆ తల్లికి ఎటువంటి శోధలు ఉంటే విడుదల పరచండి వేస్తున్నాము. చాలామంది సాక్ష్యాలు ఇస్తున్నారు. అయ్యా టీవీలో మీ మాట విన్నప్పుడు మాకు ఇలా ఉంది, అలా ఉంది, మరి ప్రార్థన చేసిన వెంటనే మాకు విడుదల కలిగింది. ఆ ఫోన్ ద్వారా ప్రార్థన చేసిన విడుదల కలిగింది. కొంతమందికి ఫోన్లు కలవక చాలా బాధపడుతున్నారు. అలాంటి బిడ్డలు మీ సమయం ఉన్నప్పుడు మరలా చూసి కాల్ చేయండి. ఖచ్చితంగా మన ప్రేయర్ టవర్లో పనిచేస్తున్న బిడ్డలకు మీ ఫోన్ తీసుకుని మాట్లాడి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అందుబాటులో నేను లేకపోతే ప్రార్థన చేస్తారు, అందుబాటులో నేను ఉంటే ఇస్తారు. దయచేసి మీరు ఎవరు బాధపడొద్దు. ఫోన్ కలవట్లేదు అయ్యగారిది అని బాధపడొద్దండి. 1-2 సార్లు చేయండి. ఇన్ని నెంబర్లు ఉన్నాయి కదా, చూసి చేయండి. దేవుడు తన కార్యం జరిగిస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా, చెప్పండి. స్తోత్రం నాయన. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం కనుక ఈ బిడ్డలకి గర్భఫలం ఇవ్వండి, కార్యం చేయండి వేస్తున్నాం. అలామే. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క నామంలో మీరందరూ మేలులు పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దయచేసి క్యాన్సర్తో బాధపడుతున్న బిడ్డలు కూడా గొప్ప 4th స్టేజ్ క్యాన్సర్ కూడా ఇక్కడ నార్మల్ అవుతుంది. ఎటువంటి మళ్ళీ మెడిసిన్ ఏం అవసరం లేకుండా నిన్న దేవుడు కార్యం చేస్తున్నాడు. వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. మరి మీకు అవకాశం ఉంటే రండి యేసు ఆశ్చర్యపోవడానికి. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. హల్లెలూయా. దయచేసి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మంచం మీద ఉంటానండి. నేను 2 కాదులండి, 4 ఏళ్ళ నుంచి ఏంటమ్మా? ఏ ఊరమ్మా మీది? కోంపిల్ల. వస్తా. సరే స్తోత్రం నాయన. కోంపిల్ల తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి, వారికి విడుదల ఇవ్వండి, వారిని స్వస్థపరచండి, వారిలో ఉన్న రోగ ఏముందో తొలగించండి, అద్భుతం చెందేస్తున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి భయపడకండి. తండ్రి మీకు మేలు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడు. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. వందనాలు. చెప్పమ్మా, ఏమైంది మీకు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు?
ఏదో నీరసం అయిపోయినారా మీరు? ఏమి బాగోలేదా మీకు? సరే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రియ తల్లిని దర్శించి ఆమెకు స్వస్థత ఇవ్వండి. ఎంతో బాగోలేదు, విడుదల ఇవ్వండి. యేసునామములో ఆమేన్. ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, హార్ట్ ప్రాబ్లంతో కానీ బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికి రండి, యేసు ఆశీర్వాదకు రండి, దేవుడు కార్యం చేస్తాడు. హలో హలో, దేవునికి స్తోత్రం. దయచేసి ఈ మంచి అవకాశాన్ని, మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ పరిచయం చేస్తున్నాం. మేము అకౌంట్ నెంబర్లు పెట్టట్లేదు, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టట్లేదు. సద్వినియోగం చేసుకోండి. మా వల్ల కొంచెమైనా మీకు మేలు జరుగుతుంది కదా. ఒక మరణం, ఎవరికైనా ఒక మరణం వచ్చేస్తుంది అనుకో, మీరు భయపడకండి, నన్ను పిలవండి. డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, మాతోడు కాదు, ఇక దేవుడే అంటారు. అలాంటివి కూడా ఇక్కడ తీసుకుని వస్తున్నారు. నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు కార్యం చేస్తున్నాడు. మీకు ఎంత ధైర్యం, ఒక దైవ జనుడు మీ వెనక ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎంత దూరమైనా, ఎలాంటి పరిస్థితి అయినా. ఆఖరికండి కొంతమంది డాక్టర్ ఆ రిపోర్ట్లో అబద్ధాలండి చాలా. క్యాన్సర్లో ఇలా పాకేస్తున్నాయి, అలా పాకేస్తున్నాయి, ఎముకకి వచ్చేసిందని చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారు. అలాంటివి మీరు భయపడకండి, నేనున్నానండి. ఎముకలకు వచ్చేసింది మీ క్యాన్సర్ అంటారు, మీరు భయపడకండి, రిపోర్ట్లో ఉంటాయి, భయపడకండి. ఇక్కడ తీసుకురండి, నడిపిస్తాను అంతే. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి అయ్యా. స్తోత్రము తండ్రి, మరోసారి ప్రార్థిస్తున్న కుటుంబానికి బిడ్డకు మేలు చేయండి, చేస్తున్నాము. ఆమేన్. దయచేసి ఎన్నిపోస అరిగిపోయింది, లేదా బోన్ క్యాన్సర్ వచ్చేసింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది, ఇవన్నీ నమ్మకండి, పిచ్చి మాటలు ఇవి. ఏ శాస్త్రపరండి, ఎటువంటి టాబ్లెట్ కూడా మీకు అవసరం లేదు, బతుకుతారు అంతే. హెచ్ఐవీలు వచ్చేసి చచ్చిపోతారు మీరు అని చెప్తారు, ఎవడు చావడం. ఇక్కడికి రండి, యేసునామములో ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి. స్తోత్రమైన ప్రీతల్లి గారు, ఎంతో కాళ్ళు నొప్పులు, బీపీతో బాధపడుతున్నారు. అద్భుతం చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందండి, విడిపించండి, స్వస్థత ఇవ్వండి, యేసునామములో ఆమేన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఇప్పుడే చచ్చిపోతారు, సాయంత్రం చచ్చిపోతారు, ఇంకా 2 గంటలకు చచ్చిపోతారు అన్నాయి. బ్లడ్ వామిటింగ్స్ అయినా, బ్లడ్ మోక్షన్స్ అయినా, ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ వెరీ డేంజర్గా ఉన్నా యేసు ఆశ్రయపనకు రండి, లేదా ఒక అవకాశము తీసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. మరణము తప్పించడం యెహోవా వశమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు, రోగాలతో మేము చచ్చిపోతామేమని. అవసరమే లేదని చెప్తున్నాను. హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో హలో, అమ్మా మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. హలో అమ్మా, ఎంత చక్కగా మాట్లాడుతున్నామ్మా అమ్మ, చెప్పండి అమ్మా. మీ పొలాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేశారా? సరే, ఏ ఊరు? గుంటూరా ఏంటి? ఏ ఊరు? ఊరు చెప్పు. ఏలూరు కాదు, మీ ఊరు చెప్పు. మీదే ఊరమ్మా? అంటే మీ ఊరు. స్తోత్రము నాయన. ప్రీతల్లి గారిని దర్శించి వాళ్ళ పొలం ఇంకొకరు తీసేసుకున్నారంటే అట్లా కాకుండా ఏళ్ళ దగ్గరికి రావటం సహాయం చేయండి, యేసునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ. ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, వందనాలు. మరి మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యము. ఈ లైవ్ ఇంతవరకు నడిపించినందుకు మీ స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించండి, గొప్ప కార్యం జరిగించు, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ లైవ్ ద్వారా మీరందరినీ కలుసుకున్నాం. మీకు ఎవరికైనా ఫోన్ కలవకపోయినట్లయితే మరి మీరు దయచేసి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
ఏ ఊరయ్యా మీది? ఏ ఊరు ఫస్ట్? మాది కర్నూలు జిల్లా, కర్నూలు. చిన్నతుమ్మల ఊరు. యేసుప్రభు నమ్ముకుని ఎంతకాలం అయింది? 7 నెలలైంది. ఎంత? 7 నెలలయ్యా. 7 నెలలు. యేసుప్రభుని ఫస్ట్ ఎక్కడ, ఏ ఊర్లో నమ్ముకున్నావు? ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు ఫస్ట్? నువ్వు ఎక్కడికి వెళ్ళి నమ్ముకున్నావు? చూడికయ్యా. చూడి ఊరి పేరా? ఊరి పేరు చూడి. ఆ పాస్టర్ గారి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నావు? 5 నెలలు ఉన్నా అక్కడే. 5 నెలలు ఉన్నాను. వినండి ఓపెన్ ఇది. పాస్టర్లని, మాంత్రికుల్ని, డాక్టర్లు మించిన ఇక్కడ అద్భుతాల గురించి నేను చెప్పబోతున్నాను. ఓపెన్గా చెప్పకపోతే ఇక లాభం లేదు. ఆ 5 నెలలు అక్కడ ఉన్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావు అక్కడికి? 5 నెలలు అయింది నమ్ముకున్నావు, ఎందుకు వెళ్ళావు? ఏమవుతుంది? ఎక్కుళ్ళు వస్తున్నాయి. ఎక్కుళ్ళు 24 hours. విన్నారా? అతను భార్య అక్కడ ఉంది, ఆయనకి 2 పిల్లలు, 3 పిల్లలు అంట. భార్య ఇక్కడ ఉంది, 3 పిల్లలు. ఏ ఊరేంటి అన్నావు? చిన్నతుమ్మల. ఏ జిల్లా? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఆ ఊరు అది. నువ్వు వెళ్ళిన చర్చి ఎక్కడదే? ఆ ఊరేనా? కాదు, పక్కన పల్లెటూరా? పల్లెటూరు. పాస్టర్ గారి దగ్గర అంటే ఈ ఎక్కులు వస్తున్నాయంటే ఎట్లాగా ఏదో మనకలాగా అన్నం తిన్నప్పుడు వచ్చి ఈ ఎక్కులు కాదు అవి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు బాధపడుతున్నాయి. అప్పుడు పెళ్ళి ఎప్పుడైతే అయిందో అప్పుడు స్టార్ట్ అయిందంటే ఎక్కుళ్ళు. నేను కళ్ళారు చూసాను ఆ ఎక్కుళ్ళు. మనిషి మెల్ట్ అయిపోతున్నాడు. ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు. ఆ ఎక్కులకి మెల్ట్ అయిపోతున్నాడు. చెప్పు, రాత్రులు పగలంటే 18 సంవత్సరాలు అంటున్నావు పెళ్ళి అయ్యి. 18 సంవత్సరాల నుండి ఎక్కులు వస్తున్నాయి అన్నావు కదా. ఎలా బ్రతకవు ఇంతకాలం? అసలు ఎలా బ్రతకవు నువ్వు? అసలు అట్లే బ్రతకవు అంటే ఏంటి? అసలు హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి అయిపోయినాయి, మంత్రికులు అయిపోయినా, అందరూ అయిపోయినారు. హాస్పిటల్కి వెళ్తున్నావు, మంత్రికుల దగ్గర కూడా వెళ్తున్నావు. హాస్పిటల్ ఇక్కడ మా స్టాఫ్ అంతా చూసారు అతన్ని, మేము కూడా చూసాం. ఇది 3వ వారం మీరు వచ్చి. 4వ వారం. ఇది 4వ వారమా? ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయావు. 3వ వారం వచ్చి వెళ్ళిపోయాళ్ళండి ఒక రోజు. ఆ రోజు తగినయా ప్రార్థన చేస్తే? జస్ట్ ఇలా వచ్చాడు, లాస్ట్లో ఏదో వచ్చాడు, ఆదివారం అది కూడా. ఆ రోజు స్వస్థత ప్రార్థన కాదు, ఇలా వచ్చాడు. ఓకే అని అన్నాడు. అది గొంతుకులోనే కాకుండా కడుపులోంచి కూడా ఉన్నాయంట అవి. ప్రార్థన చేస్తే కొద్దిగా మెయిల్ అయింది. ఇక్కడ స్పాన్సర్ తీసుకోవాలి బాబు, స్పాన్సర్ చేసుకుంటే నీకు పూర్తిగా విడుదల వస్తుందంటే, అతను ఈ 18 సంవత్సరం ఏమైనా పని చేసావా? లేదా ఒకరోజు పోతే 3 నెలలు ఇంట్లోనే ఉంటాను. ఏం పని చేస్తావు ఒక రోజు పోతే? అంటే పొలం పని. పొలం పనిలా చేస్తావా? పొలం పని. మీ భార్య ఆయన ఒక్కడే ఉండడే, ఇంకా అక్కడికి తగ్గలేదా, ఇంక ఊరికి వచ్చాడే. అయిపోయి ఇంకా నన్ను చనిపోతాను బతకను అన్నాడయ్యా. ఇంకా టీవీలో ఇక్కడ చూసి మేము ఇక్కడికి వచ్చామయ్యా. టీవీలో చూసి? అవునయ్యా. ఇంకా ఉందా దేవుడి మీద మీకు నమ్మకం? తగ్గుతాడనే ఉందయ్యా. నమ్మకం ఉందా? దేవుడి మీద నమ్మకం ఉందా? ఎట్లాగే ఇప్పుడు పాస్టర్లు అయిపోతున్నారు, మాంత్రికులు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోయారు కదా. నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అప్పులకు వస్తున్నాయా? ఇప్పుడు 20 లక్షలు అప్పైందా నాకు? 20 లక్షలు అప్పైందా? అప్పైనా కూడా నేను బాధపడినాయా? నా దేవుడు నన్ను బాగా చేసి నమ్ముకుంటూ ఉన్నానయ్యా. ప్రైజ్లో చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎలా నమ్మకం వచ్చింది? నీవు ఇది చూసావు, ఇంతమందిని చూసావు కదా, నీకు ఎట్లా నమ్మకం వచ్చింది? నమ్మకం వచ్చిందయ్యా. ఎట్లా వచ్చింది? కరుణాపురంలో ఒక రోజు మధ్యాహ్నం ఏడ్చుకుంటా నా భార్య కన్నానయ్యా వీడియో కాల్ చేసినాను. నేను చనిపోతాను భార్యకి. నా భార్యకి వీడియో కాల్ చేసావా? నా పిల్లలు చూసినా, 3 పిల్లలు చూసినా, నా భార్యను చూసినా. చనిపోతాను, నేను బతుకను, నేను రాలేను ఊరికి అన్నాను. ఊరికి రానన్నా? ఏది? కరుణాపురంలో. నా భార్య ఏమన్నది, లేదే మీ మామూలు ఇద్దరు పంపిస్తాను, నువ్వు వాళ్ళమ్మ రాడనింది. నేను వాళ్ళమ్మ అసలు నా బతుకను, నాకు నీళ్ళు పోవు, అన్నం పోదు అన్నానయ్యా. సరే అన్న తర్వాత ఏడ్చుకుంటా ఇట్లే కొద్దిగా యూట్యూబ్లో చూసినానయ్యా. అది లైవ్ చూసే లోపల అది ఇక్కడ మన జరిగింది స్వస్థ చూసినానయ్యా. ఒక ఆయమ్మకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యా. కిడ్నీ రాళ్ళు ఉంటే పాసలో వచ్చినావు 50 రాళ్ళు. పాసలో వచ్చినావు. అది నిజాతికి చూసినాను నేను. మొత్తం నల్లగా మొత్తం మోక్షంలో 5 మోక్షన్స్ అయినాయి అంట ఆవిడకి. 5 మోక్షలు కూడా ఇది డాంబరెడ్ తారు కలిపి, రాళ్ళలో తారు కలిపి పోతే ఎట్లా ఉంటుంది అట్లా పడ్డాయంటండి. అసలు వాళ్ళ కూతురు, వాళ్ళ భర్త, వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఫోన్లో ప్రార్థన చేస్తేనే. సాక్షి కూడా ఉంది యూట్యూబ్లో. చప్పులు కొట్టి ప్రభుని అది చూసావా? అది కథ. 50 రాళ్ళు ఉంటాయి. అవి దేవుళ్ళు చేస్తారయ్యా మన శరీరానికి. ఇది కట్టి కసి యాపాకు కట్టి పోతులకు వస్తారయ్యా. ఆ పోతులు కోయాలంటే 2 సార్లు చేపించారయ్యా వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నోళ్ళు. చేపిస్తేనే ఏమైందంటే ఆ అప్పంతా ఈ పిల్లోని మీద మోపారయ్యా. ఓహో, వాళ్ళ పండగ చేసి అర్థమైందండి. దయచేసి గమనించండి, ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాం అది గుర్తుపట్టండి. ఈ పిల్లోడు 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 ఎకరాల పొలం ఉంది.
వాళ్ళ నాన్న ఇప్పుడు ఉన్నాడే, చచ్చిపోయాడు వాళ్ళ నాన్న ఉన్నాడయ్యా. ఏంటి రాలేదా? ఆ పిల్లోని ఆ చర్చికి తీసుకుపోవడం కానీ కారణం నేనే తీసుకువెళ్ళాను. చర్చికి నువ్వు నడిపించావా? అక్కడ తీసుకెళ్ళామయ్యా. ఓకే. అక్కడ ఈయన నీకు బంధువుడా? అంటే ఇంటి పక్కన ఇల్లయ్యా. అట్లా తెలిసినోళ్ళు. నువ్వు దేవుడు నమ్ముకున్నావా? నేను దేవుడు నమ్ముకున్నా. ఏం పేరు మీ పేరు? ఇసాకయ్య. ఇసాకు. అయితే ఈ పిల్లోడు బాధను చూడలేక తీసుకెళ్ళామయ్యా. 5 నెలలు పెట్టాడంటగా చర్చిలోనే. 5 నెలలు పెడితే అక్కడ ఎక్కడ కొద్దిగా అప్పుడు జరుగుతుండయా. ఆయన కొద్దిగా మ్యారేజ్ అయినప్పటి నుండి కొద్దిగా తగ్గిందయా, జరగట్లేదయా. ఆ తర్వాత ఈ పిల్లోనికి ఏమేం చేసినారంటే మొత్తము బట్టలల్లో ఊడు తీసుకాసి యాపాకు గట్టి కాసి వాళ్ళు దేవుని చేస్తారు కదా, అది ఎల్లమ్మ అంటారు, మన పోలేరమ్మ అంటారు ఇక్కడ. అట్లా చేసి కాసి అన్ని అప్పులు మోపారా పాప. అట్లనా? ఆ పిల్లోని మీద నేను ఈయన ఎలా అప్పు చేస్తున్నాడు, ఎవరెత్తున్నారు ఈయనకి నేను అనుకున్నా. చూడండి, అసలు కొంచెం అన్నం తింటే ఈ లోపల గర్భవతి ఉంటుంది కదా, అట్లా వచ్చేస్తుంది కడుపు. నిద్రపోవటానికి లేదు, అన్నం తింటానికి లేదు, పగలోరు నిద్ర లేదు, రాత్రి లేదు. ఆ విధమైన శ్రమ వాళ్ళ ఊరు వ్యక్తి, వాళ్ళ ఇంటి పక్కన వ్యక్తి ఇచ్చిన సాక్ష్యము. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. మా దగ్గర ఏంటంటే రుజువులు ఉంటాయండి. మీరు ఏ వీడియో చూడండి, ఏ హాస్పిటల్, ఏ ఊరు ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 లేకుండా వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఈ 3 లేకుండా నేను టీవీలో ఎవరు సాక్షి కూడా పెట్టలేదు. వేల సాక్షులు ఉన్నాయన్నా కదా. ఈ ఊరేది, ఏ హాస్పిటల్, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావు, అది క్లియర్గా ఉంటుంది. అందువల్ల నేను మేసం తిప్పి తొడగొట్టి చెప్పగలను ఎవరికి అయినా సరే. ఏ దేవతి బాగా చేయలేదయ్యా. మేము ఈ పిల్లని చూసి కాసే మేము ఇంటి పక్కన వాళ్ళు, ఇంకా ఊరు పక్కన వాళ్ళు, మేము ఈ పిల్లని బాధలు చూసి ఆవిడెవరు? మా ఊరు పక్కన. ఆవిడ కూడా మీ ఊరేనా? మా ఊరే. మేమంతా మేము 4 వచ్చినామయ్యా ఇప్పుడు. ఈ పిల్లోనికి బాగా అయింది. ఎక్కడ తిరిగితే కానీ బాగా కాలేకపోతే మేము కానీ చూడాలి, అయ్య దగ్గర కలవాలని వచ్చామయ్యా. అది ఇంకేరు మీ ఊరు లేరు, నిలబడమను. ఈవిడ కూడా మీ ఊరు ఎవడైనా? 1 2 3 4 5 అయ్యా, నువ్వు 4 అని చెప్పావు. చప్పలు కొట్టండి. నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.